రోజుల్లో ఖమ్మం మాస్టర్ ప్లాన్ అప్రూవ్ అయితే ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో ఆ పర్మిషన్లన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కమిషనర్ గారు ఆ పని పూర్తిగా త్వరగా చేయాలని, జాయింట్ కలెక్టర్ గారు మీరు చెప్పినటువంటి ప్రభుత్వ భూముల్ని రక్షించుకోవటం, వాటిని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాలని చెప్పారు. వాటిని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి జేసీ గారు కూడా చెప్పారు. మేయర్ గారు కూడా చెప్పారు ప్రశాంతంగా ఉండాలి, చక్కగా అభివృద్ధి చేసుకోవాలి, నీట్గా ఉండాలి, ఖమ్మం అందంగా ఉండాలి, పచ్చగా ఉండాలని. ఇక అది మీరు చూసుకోండి మీరు. కాబట్టి దయచేసి ఖమ్మానికి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏం కావాలో మీరు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అడిగి ఇంకా ఈ ఖమ్మం పట్టణానికి ఏం సొగసులు అద్దితే ఇంకా ఆనందంగా ఉంటారో, సంతోషంగా ఉంటారో, పేదలకు ఏం కావాలి, మధ్యతరగతి వాళ్ళకి ఏం కావాలి, ఖమ్మం పట్టణానికి ఏం కావాలి, తప్పకుండా ఒకదాని వెంట ఒకటి పూర్తి చేసి ఖమ్మం ప్రశాంతమైనటువంటి ప్రగతిశీలమైనటువంటి అభివృద్ధి చెందిన ఖమ్మంగా ఈ 3-4 సంవత్సరాల్లో తీర్చిదిద్దేటటువంటి బాధ్యతని అప్పచెప్పినటువంటి మీ అందరికీ ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల పనులన్నీ పూర్తయి మీరందరూ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఇందిరమ్మ రాజ్యం మీద పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా మీ రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, మీకు కావలసినటువంటి సన్నబియ్యం కావచ్చు, పేదల కార్యక్రమాలు చేసుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగించి ఖమ్మం పట్టణానికి అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యతని తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా.